హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనం ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కు సంబంధించి సాలిడ్ జామెట్రీ అలాగే ప్లేన్ జామెట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ చూద్దాము. సో యాక్చువల్గా దీన్ని మెన్సురేషన్ అని కూడా అంటాం మనము. ప్లేన్ జామెట్రీలో మనకి ట్రయాంగిల్స్ అలాగే రెక్టాంగిల్స్, సర్కిల్స్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాలిడ్ జామెట్రీలో మనకి స్పియర్, కోన్, క్యూబ్ లేదా క్యూబాయిడ్ ఇలా ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటిలో ముఖ్యమైనటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఇవి దాదాపుగా ఈ రెండిట్లో కలిపి మనకి 10 క్వశ్చన్స్ ఐసెట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. బోత్ సాలిడ్ జామెట్రీ అలాగే ప్లెయిన్ జామెట్రీ కలిపి 10 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకసారి దీన్ని మెన్సురేషన్ అని కూడా అంటారు. సాలిడ్ జామెట్రీనే మెన్సురేషన్ అని కూడా అంటాం. సో వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 centimeters is melt and molded into 8 solid spherical balls of equal radius. The surface area of each ball in square centimeters is. అంటే ఒక సాలిడ్ స్పియర్ తీసుకున్నారు, దాని రేడియస్ 10 centimeters అంట. సో 10 centimeters ఉన్నటువంటి రేడియస్ గల సాలిడ్ స్పియర్ని 8 స్పెరికల్ బాల్స్గా తయారు చేశారు. ఆ స్పెరికల్ బాల్స్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడుగుతున్నారు. సో ఆ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఆ స్పెరికల్ బాల్స్ యొక్క రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం స్పియర్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే 4πr² అనమాట. సో మనకి ఆర్ వాల్యూ కనుక తెలిస్తే ఈజీగా మనము సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ 8 balls, 8 spherical balls is equal to volume of సాలిడ్ స్పియర్. ఎందుకంటే ఇచ్చిన సాలిడ్ స్పియర్ 4/3 πr³ అనుకుంది. సో 4/3 π, ఆర్ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 10 centimeters కాబట్టి 10³ సో 8 బాల్స్కి సంబంధించినటువంటి వాల్యూమ్ ఇది. ఎందుకని వాల్యూమ్ ఈక్వల్గానే ఉంటుంది, మనం ఏమి మెటీరియల్ తగ్గించడం లేదు కాబట్టి 8 balls, 8 స్పెరికల్ బాల్స్ వాల్యూమ్ ఎంత ఉంటుందో మనకి ఇచ్చినటువంటి సాలిడ్ స్పియర్ వాల్యూమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు, ఒక బంతికి 8 బంతులు అయితే 8 స్పెరికల్ బాల్స్కి 4/3 πr³ అయితే 1 ఈచ్ బాల్కి ఎంత అవుతుంది 4/3 π10³. సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 4/3 πr³. రేడియస్ ఆర్ అనుకున్నాం కదా, క్యాపిటల్ ఆర్, ఈజ్ ఈక్వల్ టు 1/8 4/3 π10³. సో 4/3 π 4/3 π క్యాన్సిల్ అయిపోతుంది. r³ ఈజ్ ఈక్వల్ టు 10³/2³ అని రాసుకోవచ్చు, లేదా 10/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5³ r³ ఈజ్ ఈక్వల్ టు 5³ అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 centimeters అవుతుంది. ఎప్పుడైతే మనకు ఆర్ వచ్చిందో ఈ ఆర్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4π × 5². సో 4π × 5², 5 5 25, 25 × 4, సో 100 π square centimeters. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ రకంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు లాజిక్ ఏంటంటే వాల్యూమ్ సమానంగా ఉంటుంది. అంటే ఏదైతే ఒరిజినల్ స్పేసిమెన్ ఉంటుందో దాని వాల్యూము
అలాగే దాని నుంచి మనం డ్రా చేసినటువంటి వాల్యూమ్ ఏవైతే మనం ప్రిపేర్ చేస్తామో, అంటే వైర్లు ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే షీట్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఏవి ప్రిపేర్ చేసినా కానీ వాల్యూమ్ ఈక్వల్గా ఉంటుంది. అలా రెండు వాల్యూమ్స్ని మనం ఈక్వల్ చేసుకుంటే దాని నుంచి మనకు కావాల్సినటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము, రేడియస్, హైట్, లెంగ్త్. దాని నుంచి ఏది అడిగితే అది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనము. The breadth of a rectangular plot is 75% of its length and perimeter of the plot is 1050 meters. Then area in square meters of the plot is. So rectangle యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి ముందు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బి. అలాగే పెరిమీటర్ కూడా మనకు తెలిసి ఉండాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, ఎందుకంటే దిస్ ఈజ్ ద రెక్టాంగిల్. సో హియర్ ఎల్, ఎల్, బి, బి. సో 2b ప్లస్ 2l, కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. అండ్ దిస్ వాల్యూ మనకి ఇచ్చేసాడు 1050 అని. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇంకొక క్లూ. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 75% ఆఫ్ ఇట్స్ లెంగ్త్. సో లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ x, which means 75x by 100 అంటే 3/4x అనమాట. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు 3/4x వచ్చింది. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/4x ఈజ్ ఈక్వల్ టు 1050. So that implies సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 4 + 3 7, 7x ఇంటూ 2/4 ఈజ్ ఈక్వల్ టు 1050. 2 టైమ్స్ పోతుంది, ఇటు పక్క తీసుకురండి. సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 1050 ఇంటూ 2/7. సో 15 టైమ్స్ పోతుంది. సో 150 ఇంటూ 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్. సో కానీ మనల్ని అడిగాడు, ఏరియా అడిగాడు. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్, బి ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 300. సో ఇది ఎన్నిసార్లు పోతుంది, 75 టైమ్స్ పోతుంది. 375 225. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 225. సో 0 0 3 5 15 1 3 2 6 7 3 2 6. సో 67,500 స్క్వేర్ మీటర్స్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి అని, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం కూడా. ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ షేప్ ఫీల్డ్ ఈజ్ 3 times ఇట్స్ హైట్. సో బేస్ హైట్ మనకి ఇచ్చాడు ఒక ట్రయాంగిల్కి సంబంధించి. బేస్ బి అనుకుందాము, హైట్ని హెచ్ అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బేస్ ఈజ్ 3 times ఇట్స్ హైట్. సో విచ్ మీన్స్ బి ఈజ్ ఈక్వల్ టు 3h అనమాట. హైట్ హెచ్ అనుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు 3h. సో ఇలా ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది మనకు తెలిసింది. సో ఇక్కడ మనకేమిచ్చాడు, బేస్ ఈజ్ 3 times హైట్ అంట. సో 1/2 3h². సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ మనకేమిచ్చాడంటే ద కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ద ఫీల్డ్ at 73.44 rupees per hectare is 991.44. అయితే ఇక్కడ మనకి ఏరియా ఇవ్వలేదు. యాక్చువల్గా ట్రయాంగిల్ అంటే ఈ షేప్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ సమ్ హెక్టర్స్, కొన్ని హెక్టార్లు ఉంది ఇది. అయితే వాడేమి ఇచ్చాడంటే ఒక హెక్టార్కు
73.44 రూపాయలు ఖర్చు అవుతుందంట. సో టోటల్ ఏరియాకి 991.44 రూపీస్ ఖర్చు అవుతుందంట. సో దీని నుంచి మనం ఎన్ని హెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ ఏరియా మీన్స్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ హెక్టార్స్ అనమాట. సో సింపుల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 991.44 బై 73.44. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 13.5 హెక్టార్స్ వస్తుంది. బట్ మనకు కావాల్సింది మీటర్ స్క్వేర్లో కావాలి కాబట్టి హెక్టార్స్ అంటే ఇంటూ 10⁴ అంటే 10,000తో మల్టిప్లై చేస్తే మనకి మీటర్ స్క్వేర్లో వస్తుంది. సో ఈ రకంగా మన ఇచ్చిన ఏరియా ఇది. యాక్చువల్గా ఫార్ములా ప్రకారం ఏరియా ఎంత వచ్చింది మనకి, ఆఫ్ 3h² వచ్చింది. సో ఇవి రెండు కూడా సేమ్ ఫీల్డ్, ట్రయాంగులర్ ఫీల్డ్ యొక్క ఏరియాసే కాబట్టి ఇవి రెండు ఈక్వల్ చేస్తే మనకి హైట్ వస్తుందండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా హైటే కదా. సో 3/2 h² ఈజ్ ఈక్వల్ టు 13.5 ఇంటూ 10⁴. దట్ ఇంప్లైస్ h² ఈజ్ ఈక్వల్ టు 13.5 ఇంటూ 2/3 ఇంటూ 10⁴. సో 13.5 ఇంటూ 2 అంటే 27 అవుతుంది. రాద్దాం, 27/3 ఇంటూ 10⁴. సో ఇది 9 సార్లు పోతుంది. 9 3 = 27. అంటే h² ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 3² ఇంటూ 10⁴. అంటే ఎంత అవుతుంది, h ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10² అంటే h ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఎంతంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట. నెక్స్ట్, సో ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సో ఫోర్త్ ప్రాబ్లం చూస్తే ద బ్రెడ్త్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 3/4 ఆఫ్ ఇట్స్ breadth. If its volume is 72 cubic meters, then its surface area of the cuboid find out చేయాలి. సో ఇక్కడ మనము లెంగ్త్ని L అనుకుందాము, బ్రెడ్త్ని B అనుకుందాము, హైట్ని H అనుకుందాం. దిస్ ఈజ్ ద క్యూబాయిడ్ ఇలా ఉంటుంది. So this is the length of the cuboid, breadth of the cuboid, and this is the height of the cuboid, or this is the breadth and this is the height అని కూడా అనుకోవచ్చు, ఇలాగైనా అనొచ్చు. సో ఏదైనా ఒకటే LBH. సో ఇక్కడ వాడు ఏం అడుగుతాడంటే మనల్ని, వాడు ఏమి ఇచ్చాడంటే మనకు ప్రాబ్లంలో 2/3 breadth of the cuboid B is equal to 2/3 of its length and height is equal to 3/4 ఆఫ్ బ్రెడ్త్. సో ఆల్రెడీ మనకి బ్రెడ్త్ తెలుసు. సో దాని ప్లేస్లో మనం B ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 2/3 L రాసుకోవచ్చు. 3/4 2/3 L రాస్తాను. 3 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 L వచ్చింది. సో సింపుల్గా మనకి ఇక్కడ ఏం తెలిసింది, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ తెలిసినాయి. లెంగ్త్ L అనుకుంటాము, బ్రెడ్త్ B ఈజ్ ఈక్వల్ టు 2/3 L, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 L అయింది. సో దీని నుంచి మనం L ఫైండ్ అవుట్ చేస్తే LBH వస్తుంది మనకి. సో L ఫైండ్ అవుట్ చేయడానికి మనకు వాల్యూమ్ ఇచ్చారు. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు LBH, ఇది మనకు తెలుసు. దీని 72 క్యూబిక్ మీటర్స్ అని ఇచ్చాడు. సో L ఇంటూ 2/3 L ఇంటూ 1/2 L క్యాన్సిల్ అయిపోయింది. 72 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు L క్యూబ్. 2 3 = 6, 21. 216 ఈజ్ ఈక్వల్ టు L క్యూబ్. దిస్ ఈజ్ 6 క్యూబ్. సో హెన్స్ L ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. సో లెంగ్త్ ఎప్పుడైతే 6 మీటర్స్ వచ్చేసిందో మనకి బ్రెడ్త్ తెలిసిపోతుంది, హైట్ కూడా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది, B ఈజ్ ఈక్వల్ టు 2/3 L. L అంటే 6 కదా, సో 2. సో B ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ వచ్చింది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ½ L అంటే 3 మీటర్స్ వచ్చింది. సో L 6, B 4, హెచ్ 3 వచ్చిందండి. సో మనం సాల్వ్ చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 6, B ఈజ్ ఈక్వల్ టు 4, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది.
సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. సో 2 ఇంటూ ఎల్బి అంటే 6 ఇంటూ 4 ప్లస్ బీహెచ్ అంటే 4 ఇంటూ 3 ప్లస్ ఎల్హెచ్ అంటే 6 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 24 ప్లస్ 12 ప్లస్ 18. సో 30 ప్లస్ 24 54. 2 ఇంటూ 54 ఈజ్ ఈక్వల్ టు 108 స్క్వేర్ మీటర్స్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ వచ్చినాయి, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఎల్బిహెచ్, అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే క్యూబాయిడ్ మీద మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూడండి, 5వ ప్రాబ్లం. సో ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 3 times its width, inside the field there is a square shaped pond of side 12 meters long. If the area of the pond is 1/12 of the area of the field, then length of the field in meters is. సో ఇక్కడ ఈజీ, మనకి ఇది చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో మనకి లెంగ్త్ బిఎల్ అనుకుందాము, బ్రెడ్త్ బి అనుకుందాము. 3 times its breadth. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3b అని ఇచ్చేసాడు మనకి ప్రాబ్లంలో. అలాగే ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే ఈ రెక్టాంగిల్లో ఒక స్క్వేర్ పాండ్ ఉందంట, ఇది అనుకుందాము. సో ఈ స్క్వేర్ పాండ్ యొక్క సైడ్ లెంగ్త్ ఎంత అంటే 12 meters అని ఇచ్చాడు. అండ్ దిస్ పాండ్ ఏరియా ఈజ్ 1/12 ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా. మనకున్నటువంటి రెక్టాంగిల్ ఏరియాకి ఈ పాండ్ ఏరియా ఈక్వల్ అని చెప్పి 1/12కి ఈక్వల్ అని. సో పాండ్ ఏరియా అంటే చెరువు యొక్క వైశాల్యం ఎంత అంటే 1/12 ఇంటూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్లో 12వ వంతు ఉంటుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకు తెలుసు ఎంత, ఎల్ ఇంటూ బి అని ఇంతకుముందు మన లెక్కలో చెప్పుకున్నాం. సో 1/12 ఇంటూ ఎల్ అంటే 3b మనకు లెక్కలో ఇచ్చాడు, 3 times ఆఫ్ బ్రెడ్త్. కాబట్టి పాండ్ ఏరియా కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, పాండ్ ఏరియా మనకి ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడంటే సైడ్ 12 meters అంటే స్క్వేర్ ఏరియా ఎంత, ఏ స్క్వేర్ కదా. సో 12 ఇంటూ 12 అని ఇచ్చేసాడు అనమాట మనకి. 12 ఇంటూ 12 అని ఇచ్చేసాడు. సో మనకి బి ఫైండ్ అవుట్ చేద్దాము. మనకు కనుక్కోవాల్సింది లెంగ్త్ కదా. సో లెంగ్త్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 12 ఇంటూ 12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్. సో 3 ఇందులో 4 times పోతుంది. సో 12 ఇంటూ 12 ఇంటూ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. సో b ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఒక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 12 2s are 24 meters. b 24 meters అయిందనుకోండి, l ఈజ్ ఈక్వల్ టు 3b కదా. 3 ఇంటూ 24 ఎంత, 72 meters. సో కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత అంటే 72 meters అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇఫ్ 2 smaller sides of a rectangular sheet of dimensions 20 meters and 12 meters అంటే లెంగ్త్ 20 meters ఇచ్చారు, బ్రెడ్త్ 12 meters ఇచ్చారు, ఆర్ జాయింట్ టు ఫార్మ్ ఎ సిలిండర్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్, దెన్ వాల్యూమ్ ఆఫ్ దట్ సిలిండర్ ఇన్ cubic meters ఈజ్. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది రెక్టాంగులర్ షీట్ ఉంది. ఈ రెక్టాంగులర్ షీట్లో ఇది 12 meters విడ్త్, 20 meters లెంగ్త్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్మాలర్ సైడ్స్ని అంటే ఈ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా చుడుతున్నాం. అలా చుట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక సిలిండర్ ఫార్మ్ అయింది. ఇలాంటి ఒక సిలిండర్ ఫామ్ అయింది. సో ఇలా అటాచ్ చేసిన ఈ లెంగ్త్ ఏదైతే ఉందో, ఇది 12 meters అవుతుంది. ఇది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏదైతే ఉందో దీన్ని హైట్ అని అనుకోవచ్చు మనము, హెచ్. సో హెచ్ ఎంత అవుతుందంటే 12 meters అవుతుంది, అందులో ఏమీ మార్పు ఉండదు. సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఫార్మ్ అయిందో
ఇది 20 మీటర్స్ ఉంది కదా, ఇది ఇలా రౌండ్ చేయడం వల్ల ఇది 20 మీటర్స్. దిస్ 20 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఎంత మనకి 2πr. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ 2πr, వేర్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అన్నమాట. r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. సో 220 కాబట్టి 10 పోతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 10/r, సో 10/π. సో h ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, πr²h. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ πr²h. సో π ఇంటూ r అంటే 10/π² ఇంటూ h అంటే 12 అన్నమాట. 10² అంటే 100, ఒక π మిగులుతుంది. 22 ఇంటూ 7 ఇంటూ 12. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 381.8 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో మీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ మీటర్స్. మీటర్ క్యూబ్, దాన్నే మనము క్యూబిక్ మీటర్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రెక్టాంగులర్ షీట్ని మనం ఒక సిలిండర్గా కన్వర్ట్ చేసినప్పుడు, రెక్టాంగులర్ షీట్ని సిలిండర్గా కన్వర్ట్ చేసినప్పుడు విడ్త్ స్మాలెస్ట్ సైడ్స్ అన్నారు కాబట్టి విడ్త్ ఏదైతే ఉందో అది హైట్కి ఈక్వల్ అవుతుంది. ఈ సర్కిల్ లెంగ్త్ ఏదైతే ఉందో పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ మెటాలిక్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 5 centimeters ఈజ్ మెల్ట్ అండ్ మోల్డెడ్ ఇంటూ ఎ లాంగ్ వైర్ ఆఫ్ రేడియస్ 6 mm. Then length of the wire in meters is, సో ఇక్కడ ఒక మెటాలిక్ సాలిడ్ స్పియర్ ఉంది. ఆ స్పియర్ రేడియస్ మనకి 5 centimeters ఇచ్చాడు. దాన్ని మనం మిల్లీమీటర్స్లోకి మార్చుకుందాం. 550 millimeters అవుతుంది. అలాగే రేడియస్ ఆఫ్ వైర్ అది ఎంత ఇచ్చారు మనకి 6 millimeters అని ఇచ్చాడు. సో ఇక్కడ వైర్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్. వైర్ అంటే ఇలా ఉంటుంది కదా, సో దీన్ని ఒక సిలిండర్గా మనము ఊహించుకోవచ్చు అనమాట. సో స్పియర్ని మనం వైర్గా మార్చాం కాబట్టి వాల్యూమ్లో ఎలాంటి తేడా ఉండదు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మనకు తెలుసు ఎంత, πr²h ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. హియర్ దిస్ ఆర్ అండ్ దిస్ ఆర్ డిఫరెంట్ కాబట్టి పై క్యాన్సిల్ అయిపోతుంది. r² మీన్స్ 6 millimeters, అంటే 6 into 6 into h ఈజ్ ఈక్వల్ టు 4/3 50 into 50 into 50. సో h ఈజ్ ఈక్వల్ టు 4/3 50 into 50 into 50 by 6 into 6. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 4629.6 centimeters వస్తుంది. హైట్ 4629 centimeters వస్తుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఒకవేళ కన్వర్షన్ కనుక జరిగితే వాల్యూమ్ సమానంగా ఉంటుంది. ఇక్కడ వైర్ని మనం సిలిండర్గా ఊహించుకున్నాము, అందువల్ల సో వైర్ యొక్క వాల్యూము స్పియర్ వాల్యూమ్ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని సమానం చేస్తే దాని నుంచి మనకు కావాల్సినటువంటి హైట్ లేదా లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఇదే. సో దీన్ని హైట్ అంటాము లేదా లెంగ్త్ ఆఫ్ ద వైర్ అని అంటాం. సో అది మనకు వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు మనకి. సో ఏరియా ఎంతో ఇచ్చాడు, ఏరియా ఎంత 243 square centimeters ఏరియా ఇచ్చాడు.
సో altitude is nothing but height is 1/3 of base అని ఇచ్చాడు. సో అయితే లెంగ్త్ ఆఫ్ ఇట్స్ బేస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకు తెలిసినంత వరకు ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ట్రయాంగిల్కి అయితే హాఫ్ బేస్ ఇంటూ హైట్, పారలలోగ్రామ్కి అయితే బేస్ ఇంటూ హైట్. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఏరియా 243 ఇచ్చాడు, బేస్ ఇంటూ హైట్ అంటే 1/3 b అనమాట. 1/3 b, మనకి b కావాలి కాబట్టి b² ఈజ్ ఈక్వల్ టు 243 ఇంటూ 3. సో 243ని మనము 3తో డివైడ్ చేయొచ్చు అనుకుంటున్నాను. 81 ఇంటూ 3 ఇంటూ 3. సో విచ్ మీన్స్ 9² ఇంటూ 3² b² ఈజ్ ఈక్వల్ టు, సో b ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 27 సెంటీమీటర్స్. 27 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ b ఇంటూ హెచ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 2 ఈక్వల్ క్యూబ్స్ of side 7 meters are joined together to form a cuboid, then total surface area of that cuboid in square meters. క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంట. దీని ఈ సిచ్యుయేషన్ని మనం ఇలా ఊహించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ ఎట్లా ఫామ్ అయిందంటే 2 స్క్వేర్స్ జాయిన్ కావడం వల్ల ఫార్మ్ అయిందంట. సో దీస్ ఆర్ ద 2 స్క్వేర్స్. సో 2 స్క్వేర్స్ ఇవి, ఫస్ట్ స్క్వేర్ ఇది, ఫస్ట్ క్యూబ్ ఇది, సెకండ్ క్యూబ్ ఇది. 2 క్యూబ్స్ అటాచ్ చేయడం వల్ల ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది. ఈ క్యూబ్ యొక్క ఈచ్ సైడ్ 7 మీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 7 7 7. కానీ క్యూబాయిడ్ ఫామ్ అవడం వల్ల లెంగ్త్ ఇంక్రీజ్ అయింది, డబుల్ అయింది. ఎంత అయింది? 7 + 7 14 మీటర్స్ అయింది. సో క్యూబాయిడ్ యొక్క లెంగ్త్ 14 మీటర్స్, బ్రెడ్త్లో చేంజ్ లేదు, హైట్లో కూడా చేంజ్ లేదు, ఓన్లీ లెంగ్త్ మాత్రమే డబుల్ అయింది. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ మనకు తెలుసు, ఇంతకుముందు ఆల్రెడీ రాసాం మనము, LB + BH + LH. సో 14 ఇంటూ 7 ప్లస్ 7 ఇంటూ 7 ప్లస్ 7 ఇంటూ 14. సో ఇందులో కామన్గా 7 వస్తుంది. 2 ఇంటూ 7 కామన్ తీస్తే 14 + 7 + 7, 14 + 7 + 14, 28 + 7 35. సో 2 ఇంటూ 7 ఇంటూ 35, 35 ఇంటూ 2 70, 70 ఇంటూ 7 490 స్క్వేర్ మీటర్స్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 490 స్క్వేర్ మీటర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎ కోన్ ఆఫ్ ఎ maximum volume is cut from a solid hemisphere of radius 8 meters, then volume of that cone in cubic meters. సో కోన్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి సింపుల్ హెమిస్ఫియర్. సో దిస్ ఈజ్ ద హెమిస్ఫియర్. వాడు ఏమంటాడంటే మ్యాక్సిమం కోన్ అంటే హయ్యెస్ట్ కోన్ ఇదే. సో దీని నుంచి తయారు చేయగలిగే మ్యాక్సిమం కోన్ ఏది అంటే ఇది. సో ఈ కోన్ మనము కట్ చేయొచ్చు ఈ రకంగా. స్పియర్ యొక్క రేడియస్ ఎంత అన్నాడు? 8 మీటర్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే హైట్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 8 మీటర్స్ అన్నమాట. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ వచ్చేసింది. అలాగే రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ 8 మీటర్స్ ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 8 మీటర్సే ఉంటుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 8 మీటర్స్ వస్తుంది. సో సింపుల్, మనకేం కావాలి? వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి ఫార్ములా తెలిసింది, 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 πr²h. ఆర్ ఏమో 8 ఇంటూ 8, హెచ్ ఏమో 8. సో 1/3 π 8 ఇంటూ 8 ఇంటూ 8, సో 512/3 π. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్. సో ఇది 3 టేబుల్లో పోతుంది.
5 6 7 8 త్రీ టేబుల్లో పోదు. సో ఇలా ఉంచేయచ్చు, లేదంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్కి ఫార్ములా ఎంత అంటే 1/3 πr²h. అలాగే ఇక్కడ కోన్ సాలిడ్ హెమిస్ఫియర్ నుంచి కోన్ కనుక మనం ప్రిపేర్ చేస్తే, కట్ చేస్తే, హైట్ ఆఫ్ ద కోను రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా రేడియస్ ఆఫ్ ద కోన్ కూడా ఈక్వల్ అవుతుంది. మూడు సమానమే. రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద కోన్, అలాగే రేడియస్ ఆఫ్ ద కోన్, వీటికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రాంబస్ హూజ్ డయాగనల్స్ ఆర్ 9 cm అండ్ 12 cm. సో ఇక్కడ డయాగనల్స్ ఇచ్చి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు మనల్ని. ఎందుకంటే సో దిస్ ఈజ్ ద రాంబస్, ఇది మనకి రాంబస్. సో ఇవి డయాగనల్స్ రెండు. ఈ డయాగనల్స్ బైసెక్ట్ అవుతాయి, అంటే 90 degrees యాంగిల్లో కట్ చేసుకుంటాయి డయాగనల్స్. సో ఇక్కడ 90 degrees ఉంటుంది. బైసెక్ట్ అవ్వడం అంటే ఇక్కడ చూడండి 9 12 cm కదా, మన పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి డయాగనల్స్, దీని లెంగ్త్ 12 cm, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 అంటే బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 6 6 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 అంటే ఇక్కడ 4.5 ఉంటుంది, ఇక్కడ కూడా 4.5 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది హైపోటనస్ అనమాట. సో ఈ సైడ్స్ ఉన్నాయి. సో ఈ హైపోటనస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో 36 ప్లస్ 4.5 మీన్స్ 45/10, నథింగ్ బట్ 45/10 వస్తుంది. 5 టేబుల్లో 9/2 అవుతుంది. సో 81/4 అని రాసుకోవచ్చు మనం. సో దీన్ని సింపుల్గా 36 × 4 ప్లస్ 81/4. 36 × 2 అంటే 36 × 4 మనకి 144 వస్తుంది. ఎందుకంటే 4 6 are 24, 2 4 3 are 12, 144 ప్లస్ 81/4 అండర్ రూట్. సో 8 + 1 4 + 1 5 12 1 225/4. సో 225 మీన్స్ 15/2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 15/2 అంటే 7.5 మీటర్స్, 7.5 centimeters. వేర్ ఈజ్ దిస్ ఈజ్ హైపోటనస్ మీన్స్ సైడ్ అనమాట. ఇది 7.5 అంటే రాంబస్ కాబట్టి ఇది 7.5 ఉంటుంది, 7.5 ఉంటుంది, 7.5 ఉంటుంది. సో సింపుల్గా పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 4a. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 7.5. సో 4 × 7.5 మీన్స్ 30 cm. సో పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 4a. సో ఈజ్ ఈక్వల్ టు 30 cm. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. A tangent is drawn to a circle from a point 13 cm away from its center. If the length of the tangent is 12 cm, then the radius of the circle యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హియర్ ఇట్ ఈస్ ద సర్కిల్. సో సెంటర్ నుంచి 13 cm దూరంలో నుంచి ఒక టాంజెంట్ గీసారంట. సో ఇది టాంజెంట్. దీని టాంజెంట్ లెంగ్త్ ఎంత అంటే 12 cm అని ఇచ్చేసాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయమండి. హియర్ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. దిస్ ఈజ్ హైపోటనస్, ఇది సైడ్. సో కాబట్టి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ సైడ్ మనం r² కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 13² - 12² రూట్ ఆఫ్ 169 - 144. 169 - 144 అంటే 25. రూట్ 25 అంటే మనకి 5 cm. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత వస్తుందంటే 5 cm అని వస్తుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూడండి. ద రేడియస్ ఆఫ్ స్పియర్ హూస్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. హూస్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. సో ఇక్కడ మనం చూడండి స్పియర్ ఇచ్చేసాడు. స్పియర్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ రెండు సమానం అంట.
సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ మనకు తెలుసు 4πr². వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కూడా మనం చెప్పుకున్నాం 4πr³. ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు రేడియస్ దేనికి సమానం అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ 4π క్యాన్సిల్ అయిపోయింది, r² క్యాన్సిల్ అయితే ఒక r ఉంటుంది. ఇక్కడ 1 = r/3, దట్ ఇంప్లైస్ r = 3 యూనిట్స్. r = 3 యూనిట్స్ అంటే రేడియస్, వాల్యూము అలాగే సర్ఫేస్ ఏరియా రెండు ఈక్వల్ అయినప్పుడు రేడియస్ ఎంత అవుతుందంటే 3 యూనిట్స్ అవుతుంది, వాట్ ఎవర్ మే బి ద యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ సాలిడ్ కాపర్ స్పియర్ ఆఫ్ రేడియస్ 3 cm ఇస్ మెల్టెడ్ టు మేక్ ఎ వైర్ ఆఫ్ డయామీటర్ 0.2 cm. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను నేను ఈ మోడలు. సో వాల్యూమ్ ఈక్వల్ చేసుకోవాలి. వైర్ అన్నాడు కాబట్టి దీన్ని సిలిండర్గా ఊహించుకొని వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో πr²h ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. హియర్ h ఈజ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్. సో ఇవి రెండు మనం ఈక్వల్ చేసుకుంటే సో ఇది 3 cm అనుకుంటాము, r ఏమో 0.2 cm అనుకుంటాం. దీని నుంచి మనము హైట్ లేదా లెంగ్త్ ఆఫ్ ద వైర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్, ఈ ప్రాబ్లం కూడా నేను చెప్పాను, డయాగనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయని. సో 40 cm ఉంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 20 అలాగే 15 cm సైడ్స్ తోటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే దాని యొక్క హైపోటనస్ ఫైండ్ అవుట్ చేయండి. హైపోటనస్ ఫైండ్ అవుట్ చేస్తే 400 + 225 625 మీన్స్ 25 లెంగ్త్తో వస్తుంది. సో సైడ్ 25 వస్తుంది కాబట్టి మనకి పెరిమీటర్ 4 × Aతో మనం ఈజీగా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసి దీని ఆన్సర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఇఫ్ 2 cubes ఆఫ్ సైడ్స్ 15 cm ఆర్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, దెన్ ద క్యూబాయిడ్ ఈజ్, ఇక్కడ క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినట్టే లెంగ్త్ ఒకటే డబుల్ అవుతుంది 30 cm, బ్రెడ్త్ హైట్ 15 cm ఉంటాయి. సో దాన్ని బట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ 2 × LB + BH + LH. సో ఇక్కడ L30 వేసుకుంటారు, BH 15 వేసుకుంటారు. సో దీని నుంచి ఈజీగా మనకి ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ మోడల్ చూడండి. సో ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. సో దాని ఇట్స్ పెరిమీటర్ కావాలంట, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 A². ఇది ఫార్ములా అయితే మనం డెరైవ్ చేయొచ్చు. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, √3/4 A². సో ఈ వాల్యూ మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 4√3 అంట. సో √3/4 A², √3 క్యాన్సిల్ అవుతుంది. A² = 4 × 4 16, దట్ ఇంప్లైస్ A = 4. ఎప్పుడైతే A = 4 cm వచ్చిందో పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, యాక్చువల్గా ట్రయాంగిల్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 సైడ్స్ ఈక్వలే ఉంటాయి కాబట్టి 3A అవుతుంది. A 4 cm కాబట్టి 3 × 4 12 cm కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 12 cm అనమాట. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:5 అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 3500 square centimeters. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్? సో ఇక్కడ మనము x అనుకుందాము, L = 7x, B = 5x అనుకుందాము. ఏరియా ఇచ్చేసాడు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 3500 square centimeters ఇచ్చాడు. We know that area of rectangle L × B, which means 7x × 5x అంటే 35x². This 35x² is equal to మనకు ఆల్రెడీ ఫార్ములాలో 3500 అని ఇచ్చాడు. 35 క్యాన్సిల్ అయింది, x² = 100 వచ్చింది. x = 10 cm అయింది. ఎప్పుడైతే x 10 cm అయిందో L = 70 cm, B = 50 cm. నాకేం కావాలి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా నాకు తెలుసు, 2 × L + B. సో 2 × 70 + 50 70 + 50 120, 2 × 120 అంటే 240
సెంటీమీటర్లు. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఇస్ 726 స్క్వేర్ సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్. క్యూబ్ సర్ఫేస్ ఏరియా 726 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. సో క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలంట. ఇక్కడ చూడండి, క్యూబ్ అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయని మనకు తెలుసు. 6 ఫేసెస్ ఉంటాయి. ఈచ్ ఫేసు స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో దీని సైడ్ ఏ అనుకుంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. అలా ఏ స్క్వేర్ ఏరియా ఉన్నటువంటి సైడ్లు ఎన్ని ఉంటాయి? మొత్తం 6 ఉంటాయి. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్ అండ్ దిస్ 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 726 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 726/6. సో 6 12 సార్లు పోతుంది, ఒక్కసారి పోతుంది. 121 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు. ఎప్పుడైతే మనకు సైడ్ వచ్చేసిందో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ విచ్ మీన్స్ 11 క్యూబ్ అంటే 1331 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ తెలియాలి 6a స్క్వేర్ అని, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏ క్యూబ్ అని తెలియాలి, వెదర్ ఇట్ ఈస్ సైడ్ ఏ అయినప్పుడు. సో ఈ 2 విషయాలు తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ మనకి ఐసెట్లో వచ్చింది, చాలాసార్లు వచ్చింది, రిపీట్ అయింది కూడా. ద రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. సో యాంగిల్ రేషియో, ఇక్కడ నేను యాంగిల్ని తీటా అనుకుంటాను. సో యాంగిల్స్ నాకు తీటా 2θ 3θ రేషియోలో ఉన్నాయి. సో కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఆల్ 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి తీటా ప్లస్ 2θ ప్లస్ 3θ ఈజ్ ఈక్వల్ టు 180 అయితే 6θ ఈజ్ ఈక్వల్ టు 180 ఆర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో అందుకని సింపుల్గా ఉండడం కోసం ఏ ఈజ్ ఈక్వల్ టు 30, బి ఈజ్ ఈక్వల్ టు 2θ కదా, అంటే 60 డిగ్రీస్, సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనుకుంటాం. సో నాకు A:B:C ఈజ్ ఈక్వల్ టు, అంటే యాంగిల్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు sin A:sin B:sin C. సో ఇక్కడ sin A సైడ్స్ రేషియో ఇది 30, sin B 60, sin C 90. సో 1/2 √3/2 1 or 1:√3:2. So this is the required ratio of sides of a triangle whose angles are in the ratio 1:2:3, 1:√3:2. So next చూడండి, the radius of the circle that circumscribes a rectangle whose length is 12 feet and has an area of 60 square feet is. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక సర్కిల్ ఇచ్చేసాడు. ఈ సర్కిల్లో ఒక రెక్టాంగిల్ ఉంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ ఇచ్చేసాడు 12 feet అంట. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చేసాడు ఎంత? 60 square feet అంట. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 60 square feet, లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 12 feet. వాడు ఏం అడుగుతున్నాడు మనల్ని? రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ రెక్టాంగిల్లో ఒక డయాగనల్ గీద్దాం మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. ఇక్కడ నాకు ఏరియా 60 ఇచ్చేసాడు కాబట్టి నాకు ఏరియాకి ఫార్ములా తెలుసు, L/B. సో 60 ఈజ్ ఈక్వల్ టు 12 × B. సో B ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 feet వచ్చింది. సో ఇదే కదా విడ్త్. సో ఇది 5 feet వచ్చింది. సో నాకు ఇక్కడ ఈ డయామీటర్ నాకు తెలిస్తే నేను రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫిగర్లో నాకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఒకటి 12, ఒకటి 5 ఉన్నాయి. సో D ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం D² ఈజ్ ఈక్వల్ టు 12² ప్లస్ 5² అంటే 144 ప్లస్ 25
169 d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, లేదా d ఈజ్ ఈక్వల్ టు 13. 169 అంటే 13 స్క్వేర్ కాబట్టి. సో డయామీటర్ ఈజ్ 13 ఫీట్. అయితే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2 అంటే 6.5 ఫీట్. 13/2 అంటే 6.5 ఫీట్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, అలాగే సర్కిల్ ఎప్పుడైతే సర్కంస్క్రైబ్ చేస్తుందో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అనమాట. అంటే డయాగనల్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు diameter of circle. సో నెక్స్ట్ చూడండి, ద హైపోటనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ whose sides are in the ratio 3:4 and having area 24 square centimeters. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసాడు మనకి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 3:4 ఉన్నాయంట. సో 4x 3x అనుకుంటాను, రేషియో 3:4 అన్నాడు కాబట్టి. సో ఈ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఏరియా 24 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ నాకు తెలుసు, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా 24 ఇచ్చాడు, ఆఫ్ బేస్ ఏమో 4x, హైట్ ఏమో 3x. ఇక్కడ ఏమొస్తుంది నాకు 2 టైమ్స్ పోతుంది, 6x స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 24 మిగులుతుంది, 6 ఇందులో 4 టైమ్స్ పోతుంది. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడైతే x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందో ఇది 8 సెంటీమీటర్స్ అయిపోతుంది, ఇదేమో 6 సెంటీమీటర్స్ అయిపోతుంది. సో హైపోటనస్, ఈ లెటర్స్ కాల్ ఇట్ యాజ్, మనం దీన్ని d అనుకుందాము ఫైండ్ అవుట్ చేయడం కోసం. d ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండర్ రూట్ 64 ప్లస్ 36 100 ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో కాబట్టి హైపోటనస్ ఎంత అవుతుందంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గుర్తుంటే ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఈ ప్రాబ్లం మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆల్రెడీ చేశాను నేను, కాకపోతే మీరు ఆ రేషియో కనుక్కున్న తర్వాత ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. 1:√3:2 అనేటువంటి రేషియో, సైడ్స్ రేషియో వచ్చేస్తుంది నాకు. A:B:C రేషియో. ఇక్కడ స్మాలెస్ట్ సైడ్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. హియర్ స్మాలెస్ట్ సైడ్ ఈజ్ 1. సో దీంట్లో ఈ రెండిట్లో ఏది లాంగెస్టో చూడండి, దాన్ని 10తో మల్టిప్లై చేస్తే మీకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి మనకి సంబంధించి సాలిడ్ జామెట్రీ, అలాగే ప్లెయిన్ జామెట్రీ ఆర్ మెన్సురేషన్, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్. ఐసెట్లో మనకి దాదాపుగా 10 క్వశ్చన్స్ ఈ రెండు కలిపి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 10 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తే మనం ఈజీగా 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మనకి ట్రయాంగిల్స్, అలాగే రెక్టాంగిల్స్, అలాగే సర్కిల్స్, అలాగే ప్యారలలోగ్రామ్, అలాగే రాంబస్, స్పియర్స్, కోన్, సిలిండర్, ఇలా మనం డిఫరెంట్ జామెట్రికల్ ఫిగర్స్ని మనం ఈ ప్రాబ్లమ్స్లో చూసాము. వాటి యొక్క ఏరియాస్ అలాగే వాల్యూమ్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసాం, క్యూబ్స్ కానీ క్యూబాయిడ్ కానీ. సో మనకి ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి ఏరియా అంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి ఏరియా L/B, పెరిమీటర్ అయితే 2 × L+B అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్యూబ్కి వచ్చేటప్పటికి మనకి సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఉంటాయి. సర్ఫేస్ ఏరియా ఏమో 6a², వాల్యూమ్ ఏమో a³. క్యూబాయిడ్కి వచ్చేటప్పటికి సర్ఫేస్ ఏరియా 2 × LB+BH+LH, వాల్యూమ్ ఏమో LBH అనమాట. అలాగే స్పియర్కి సంబంధించి అయితే సర్ఫేస్ ఏరియా 4πr², వాల్యూమ్ ఏమో 4/3πr³. అదే సిలిండర్కి సంబంధించిన వాల్యూము πr²h. సో ఈ రకంగా మనకి ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనం ఈజీగా ఈ మెన్సురేషన్ కానీ, ప్లేన్ జామెట్రీ లేదా సాలిడ్ జామెట్రీ, ఈ ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.